హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను ఆలు ఫ్రై అయితే ఈ విధంగా చేసినాను. చాలా బాగుంటుంది. ఇట్లా రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఇందులో పచ్చి బఠానీ వేసుకొని ఆలు ఫ్రై చేసినాను. సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చినది. సింపుల్గా ఉంటుంది. ఎక్కువ ఏం మసాలా లేకుండా సింపుల్గా చేసుకునే ఈ ఆలు ఫ్రై అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. చూడండి ఎలా తయారు చేసేది. ముందుగా అయితే 2 ఆలు తీసేసుకొని ఇలా కొంచెం లావుగా అనిపిస్తే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం సన్నగా కట్ చేసుకొని ఒక కుక్కర్లో కాకుండా ఒకటి కుక్కర్లో మనం ఎక్కువగా ఉంటే ఆలు కుక్కర్లో అయినా వేసుకోవచ్చు, ఇలాగా ఒక పాత్రలో అయినా ఉడకబెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఒక పాత్రలో అయితే వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇవి ఇలా వాష్ చేసిన తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆలు కాస్త ఉడకనివ్వాలి. ఇట్లా కొంచెం కుక్కర్లో అయితే కనుక 2 విజిల్స్ చాలు మనకు. ఇక్కడ నేను కుక్కర్లో కాదు మామూలుగా పాత్రలో ఉడకబెడుతున్నాను. ఇందులో కొంచెం కల్లుప్పు అయితే వేసుకోవాలి. అంటే 1 స్పూన్ వేసుకోవాలి కల్లుప్పు. ఇంకా ఈ విధంగా మనము ఆలు అనేది ఉడికిందా లేదా అనేది చేతితో పట్టుకొని తెలుస్తుంది మనకు ఉడికింది లేదనేది. ఈ విధంగా కాస్త ఉడకచ్చుకోవాలి. ఇంకొంచెం ఉడకాలి ఆలు అనేది. మరీ మెత్తగా మరీ ఉడకనివ్వద్దు. కాస్త మనము ఉడకనివ్వాలి లైట్గా. ఇట్లాగా ఇట్లా ఈ విధంగా మనకు ఆలు బాగా ఉడికిన తర్వాత ఇవి సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఉడికినాయి మనకు ఆలు అనేది. మరి మెత్తగా ఉడికిపోతే మెత్తగా మనం కలిపేటప్పుడే ఇంత పిసురు పిసురుగా అయిపోతుంది. అట్లా ఆ విధంగా కాకుండా ఆలు అనేది తొందరగా ఉడుకుతుంది. ఆ విధంగా ఉడికితే చాలు మనకు. కొంచెం మెత్తగా కాకుండా కొంచెం ఉడికినట్టుగా ఉండాలి. ఇప్పుడు ఈ మసాలా అనేది ఒక మిక్సీలో అయితే పట్టుకుందాము. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కారం తగినట్టుగా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఒక 3 కానీ 4 కానీ. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 5 తీసుకోవాలి. పొట్టు తీసేసి తీసుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము. చూసారా ఈ విధంగా అయితే మనము గ్రైండ్ చేసుకోవాలి. బరకగా మరీ మెత్తగా లేకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పోపు అయితే పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఇలాగా 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఈ పోపు దినుసులు వేసుకొని పోపు అంతా కాస్త వేగాలి. ఈ పోపు దినుసు కాస్త వేగిన తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి. మరి అంత ఫ్రై అవసరం లేదు. ఈ విధంగా మాత్రం ఉండాలి ఆనియన్స్ అనేది. ఇట్లా ఈ విధంగా ఆనియన్స్ కాస్త బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా అనేది వేసుకోవాలి. ఈ మసాలా వేసుకున్న తర్వాత కాస్త ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇందులో కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకుందాము. ఈ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మనము పచ్చి బఠానీ అయితే నేనే తీసుకున్నాను. ఆ పచ్చి బఠానీ సపరేట్గా ఉడకబెట్టుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే దీంట్లోనే ఇట్లా వేసుకొని ఉడకనిచ్చుకోవచ్చు. ఇట్లా నేను ఒక చిన్న ప్యాకెట్ పచ్చి బఠానీ ఉడకబెట్టుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చి బఠానీ వేసుకోవచ్చు, లేదంటే వేయకపోయినా ఓన్లీ ఆలు వేసుకొని ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు. నేను నా దగ్గర 2 ఆలుతో చేస్తున్నా కదా, కొంచెం కూర ఎక్కువగా ఉండాలని పచ్చి బఠానీ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పచ్చి బఠానీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇట్లా 5 నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఆలు అయితే వేసుకోవాలి.
ఈ ఆలు వేసుకొని ఈ విధంగా మనము పొట్టు తీసేసుకొని ఈ విధంగా ఆలు అనేది కాస్త ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ తర్వాత ఇవి వేగిన తర్వాత పచ్చి బఠానీలు కాస్త బాగా వేగిన తర్వాత ఆలు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. కొంచెం ఏమైనా సాల్ట్ తక్కువగా అనిపిస్తే వేసుకోండి. నాకు కొంచెం తక్కువ అనిపించింటే కొంచెం వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. మళ్ళీ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇంకా పోతే కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఇట్లా జస్ట్ ఒక 3 నిమిషాలు అలాగా ఉండనివ్వండి. ఇలాగా మనకు చాలా బాగుంటుంది ఈ ఆలు ఫ్రై చపాతీలోకి రైస్లోకి. ఇకపోతే ఇట్లా మూత పెట్టేసుకొని 3 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. ఆ తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే. ఇంకా ఇంతేనండి ఆలు ఫ్రై అనేది. మీరు కూడా ట్రై చేయని ఈ విధంగా, ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని, ఓకేనా? ముందుగా మీరు ఎవరు చూడలేదనుకుంటే నా ఛానల్లో వెళ్ళి ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి, ఎవరైనా చూడండి వెళ్ళి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.